హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పిల్లలు పెద్ద పిల్లలు కలిగాక ఉండరే బామా, నేను మగబాయి అనే అమ్మా, నేను బయటికి పోయి బాబా, నేను బయటకి అట్టని చేస్తేనే అవ్వంగా, నేను అటువంటి పిల్లగలు అదేంటి నేర్వలు నాకు తెలియదే బామంగా. అప్పటికి ఇప్పటికి అన్నరవ్వా మొగిలిపు ఒకడైనా మోసాలు మూడైనా మొగలు నేను మొగలు కనుకన్నారు తల్లి పూగలేని బాబా, ఆడవాళ్ళు నేను ఆడలే కనుకన్నరే అవ్వంగా. ఇక బాబు రావే బాబు భద్రాదేవి పొద్దు వచ్చిన కాలంగా మన పిల్లలు బాబంగా ఉన్నారు బాబు, పొద్దు నీ ప్రాణం పోతే నా పిల్లలు కనుకనే మందిలో పండు పోతే ఎవరు మించిన పోరి అని ఇక నా విద్యలు బాబు, ఎంతమంది బాబు ఎన్ని చిల్ల వాళ్ళు వాడిపోదుకుంటేనే అవ్వంగా. నీ వద్ద తావుకు నేను వెళ్ళిపోతా బామా, నా వద్దు సాకులు వెళ్ళిపోతానంటవా, వచ్చినేమో ధర్మరాజు నాదా ఎలుగుడు అంతకట్టిన సవనాదా గంటలు రావన పోదు ఎముడు ఒక్కుంటాడా చూడైతే అవన్ మరిపిస్తాడా అన్నదమ్ముల మరిపిస్తాడట. ఆ భర్త లంగో దొంగైతే అమ్మాయి గెత్తుడు అయ్యా గెత్తాడు అయ్యా ప్రేమ అయ్యా ప్రేమ అయ్యా ఈ బిడ్డను నాదా నేను సాధాలేనా ఈ బిడ్డ నేను సాధలే, నీ వంతు సాగు నేను వెళ్ళిపోతానంటాను నాదా, నా వంతు సాగుకైనా నువ్వు వెళ్ళిపోతే
అప్పుడు ఏమన్నా తల్లి కలిగినారా నువ్వు మారుబొట్టు పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటే సచ్చినారు పిల్లలు అయ్యా వచ్చినారు కాళ్ళ కింద రేపు నీ చేసుకున్న భార్య మంద బాగా పెట్టి నా పిల్ల ప్రాణిస్తుంది అయ్యా నువ్వు మారుబొట్టు పెట్టకు మళ్ళీ పెళ్లి చేసుకోకు నా ప్రాణం చేయవన్నదేమి మారుబొట్టు పెట్టలేనే ఓ బాబా మళ్ళీ పెళ్లి ఆడలేనే నా భార్య మారుబొట్టు పెట్టే బాబా మళ్ళీ పెళ్లి చేసుకోను బాబా మన కొడుకు కనుకనేవి పెద్ద కొడుకు కనుకనే శ్రీమంత మహారాజు పెద్ద కొడుకు కనుకనే మంత మహారాజు చిన్న కొడుకు శ్రీమంత రాజు ఇక మన విద్యే బాబా శ్రీవల్లి తోడు మారుబొట్టే అవ్వా నేను పెట్టామోనే మళ్ళీ పెళ్లి బాబు పెళ్లి ఆడాలేనే బాబా సుభద్రదేవి మారుబొట్టు పెట్ట మళ్ళీ పెళ్లి చేయనాని తలవీన చేయి ఎప్పుడు ప్రమాణం చేసిండే పిల్లగానే తీసుకొచ్చి కనుక భర్త కాలం చేసి అయ్యా మన కొడుకు శ్రీమంత రాజు బిడ్డ శ్రీవల్లి కనుక పైన నాదా అయ్యా ఇక్కడ వచ్చి ఏదో కొట్టకు నాదా ఇందులో మాట అంటే మన కొడుకు కనుక జగ పురుగు బగ పురుగు బంగారంత బంగారు పురుగు అన్నారు మన బిడ్డ శ్రీవల్లి ఉంటుంది అయ్యా ఒక మాట అంటే ఏ బిడ్డ కనుకనేమి తోడ పుట్టిన కూడా వరకు ఒక మాట అంటే పుడుచుకోని వేసేది అంతా పుట్టుబడుతున్నారు పుట్టుబడికే రాదు బిడ్డ పైన కొడుకు పైన మన భర్త కాలం వేసి ఒకసారి కానీ భార్య విల ప్రాణం విడిచింది బామా నీకేం కాదులే బామా పద్దాకాలు తిరిగి బామా నీ బతికించుకుంటలేదా అని రాజు గదికి చేసే వరకు భార్య ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోయింది అవ్వో ఏంటంటే ప్రాణం పైన అదే బామా బామ శుద్ధ బంధన కాడ శుద్ధ బంధన కాడ నొక్కు పందా సచిరిగా తాగనా సంతోషం అనిపించనా ఎంత చక్కని అమ్మ ఇది ఏ దేవుడి ఆపను ఎంత చక్కగా అమ్మ
దేవుడి రాబెను బిడ్డలండి అమ్మ కోడిన ఊళ్ళో మా కొన్నారు వందరట్టి మా ఒక్క బిడ్డలు కానీ వంద విలువలేదే బాబా నీ అది లేదు బాబా ఎంత చక్కదాని అమ్మ నేను ఏదేడే రాబెను కొండగోల సాయ నీ గొప్ప చక్కలే నా నీ గనక చక్కలే నా నీ రూపు చక్కలే బాబా నువ్వు ఎంత చక్కని అమ్మ నేను ఏదేడు ఎడవాదను అప్పుడు రాజు కలకల కన్నీరు ఎప్పుడు తీసినాడు ఆనాడు ఉన్న లోకులు ఎప్పుడు వచ్చినారు అప్పటికిప్పటికన్నారయ్యా సర్కార్ రాగమాగది వంగిన పొద్దు డాగది వండినప్పుడు డాగదన్నారయ్యా అయ్యా ఏడాది వచ్చేవారికి దానం చేయాలి లోను అంటే అప్పుడు రాజుగారికి పిల్లగాళ్ళు ఎత్తుకొని అడ్డబాబు కట్టుకొని అయ్యా కట్టేసి కట్టె పెడతారు జీపులు అంటే కట్టె పుల్ల ఉలికిల గడ్డ అంటే దేవతల నాడు ఒలికిల గడ్డ అన్నారు ఈ కాలం నాడు అది కట్టల గడ్డ అన్నారు కట్టల గడ్డ కట్టేస్తే కట్టమెత్తనాలు ఎప్పుడు చెప్పిండే అమ్మా రాజుగారి కట్టెపిల్ల పట్టుకొని ముందుకు 3 అడుగులు వేసి ఒకసారి భార్య శివమోకం చూస్తే తల్లి శివం దగ్గరేమో లేకపోయానే అమ్మా మన బిడ్డ 10 ఏళ్ళ బిడ్డ 20 ఏళ్ళ బిడ్డ అయిన తల్లి కాడ కూర్చొని ఎడపోరానే అమ్మా అప్పటికిప్పటికనే కొడుకులు అన్న మన కుంపగాలు పెట్టారు ఎవరి కొడుకు ఏ భగవంతుడు బాధ్యత కొడుకు అడ్డ వేసుకున్న కడ కొడుకులు గడ్డాల దేవుడు కొడుకులు అలా ఒకటి కనుకనేమి ఆ బిడ్డ కనుకనేమి ఆ తల్లి కనుకనేమి ఓ బిడ్డ నువ్వు అడవిల్లవా శ్రీవల్లిదేవి నీ తల్లి శివంకాల నువ్వు 10 ఏళ్ళ బిడ్డ కూర్చుని ఎడపోతున్నారే కొడుకు రాకపాయ కూడలు రాకపాయనేమి అడికెళ్ళి గారాదు జీపుల్లా జీపుల్లా పట్టుకొని పొలికిల్లా గడ్డ కగిన ఓయమ్మా సగడి మాసురా నుండి రాజగారికి దిగర్ల పట్టుకొని రాన్న రోజుల గడ్డబేటికి ఎప్పుడు వచ్చిన్నాడు ఒలికిళ్ళ గడ్డగారికి కట్టెపుల్లు వేసి అయ్యరాల చిన్న చెక్కలు చిరగన్న చెక్కలు మన చెక్కలు మెరగన్న చెక్కలు ఆకాశ గడ్డ కట్ట వేరమన్నాడేమి ఆ చిన్న పనులు కలిగిన చిన్న చెక్కలు చిరగన్న చెక్కలు మన చెక్కలు మరగన్న చెక్కలు ఆకాశ గడ్డ దగ్గర ఇప్పుడు కట్ట వేసిండే పచ్చికట్ట పట్టుకుంటే లోగిలి వేడికి ఎప్పుడు లోగిలి వేడికి వచ్చే వాళ్ళ కనుకనేవి మరి కుమరింటి వేరు కొత్త బాండ్లు ఎత్తిండ్రు చాలింటి వేరు తెల్లబట్ట తీసుకొచ్చిండ్రు బుక్కా గుర్రలు ఎప్పుడు ఎత్తిండే రోజు కాదే పసుపు తడిపెట్టి తానం పోసిండ్రు తడిపెట్టి తాను ఎప్పుడు పోసినారు తల్లిని గోవింద శివ తీసుకొని పేళ్ళ పెట్టిండే గోవింద అన్నారమ్మ గోవింద అన్నారమ్మ అలా ఎత్తుకొని ఉండలు మీ ఎంత మంది రాజుగనికి రాడు గోవింద అనుకొని శివనెత్తుకున్నాను ఎడియర వచ్చిండే అవా అరే రోజు కానీ కట్టబెడికి ఎప్పుడు ఏడ వచ్చినారు కట్టబెట్టి ఏడ వచ్చి
అందుకే అన్నరే ఇప్పుడు కానీ ఎందుకు పుట్టిందయ్యా వెనుకున్న చుట్టాలు ముందున్న చుట్టాలు చివరిసారికి నేను ముఖం చూసుకుంటాను అప్పుడు తెలిసిపోద్ది మంచి అన్నాడు అయ్యా నీ భార్య అగ్ని దగ్నం అయిపోతుంది ఒకసారి శివుల మూతి పెట్టి పిలువ రాజు బిడినెత్తుకొని మరి వేడి వచ్చినేమో మంది మత్తదానే బాబా దేవి ఆ బిడ్డ నుంచి భార్య ఎదు మీద కనుకనే దాపిండు గా తండ్రి సారి బిడ్డ శ్రీవల్లి చిటికెత్తి చెప్ప చిటికెత్తే అంటాగా బిడ్డ గర్వతా పెట్టే అంటాగా బిడ్డ అవ్వో ఇంకా ఎనివే అవ్వా కానీ ఊగ బిడ్డ అని ఇక ఊగ బిడ్డ అని ఊకుంటారాలు ఊగ బిడ్డ శ్రీవల్లి బిడ్డ నీ అవ్వమాను నీ కన్నే బిడ్డు ఇక బాబా రావే బాబా సుభద్రాదేవి ఇప్పుడల్లా లేచి బిడ్డకు బామంగా ఇప్పుడు లేచి పాలిస్తావా ఓ బిడ్డ అవలేని పిల్ల లేచి బిడ్డ నీ వెళ్ళిపోయిందే బిడ్డ కలకలకప్పుడు కన్నీ తీసినాడు మరి అప్పుడు కొడలు చూసింది అబ్బో ఈ ఊరు మీద మన్నుపోయే గారు ఓ ఈ బొమ్మకాలు కాదురా మా ఊరు సుభశీల పట్నం మీద ఎందుకంటే చూసినావా మా అత్త చచ్చిపోయిందని పుష్పవత్తి రాలకుండా జనం వచ్చిర్రు వీళ్ళందరి ముందు నీ ఎడవపోతే వీళ్ళందరూ వచ్చి నా నోట్లు ఉంచారా నువ్వేం చెప్తావే నేను 40 రూపాయలు నేను చేస్తా బొమ్మకాయల ఊరు మొత్తం కలగలుపుతుంది అయితే వీళ్ళందరూ ముందు వగలేసి ఏడవాలి ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి మరి మనసుకో మాట అనిపోతారు ఇంకా మాట ఎందుకు మాడాలి వగలేపి ఏడవాలి అని మరి పాపగారి ఉండదు చూడవమ్మ మంచిగా ఎందుకు ఏడవాలి నేను ఏడ్చినప్పుడు శుద్ధి పట్టు మంచిగా వస్తుంది చాలా సంవత్సరం నిమ్మలంగా ఏడుస్తుంది మా అత్తలందరూ వచ్చిన ఆయనతో లంచ్ కూడా దత్త అయిపో కొడుకు స్పీడ్ బాస్ ఇక మా అత్త చచ్చిపోయినా పెత్తనం వచ్చింది ఇక మా లంచ్ కూడా చచ్చిపోతే నా మొగని పెత్తనం వస్తుంది అంత మాదే రాజ్యం నాదే దేశం నాదే అన్ని నాదే నువ్వు అప్పుడప్పుడు రాని కూడా ఇంత ఇస్తా ఓ అత్త నీ ప్రాణము ఎట్లా పోయింది కాదు అత్త ఓ అత్త నీవు కారపొడి ఎవరు బాగా ఇచ్చినావు అత్త ఓ అత్త వాళ్ళు ఇస్తారా ఎగ పెడతారా అత్త కారపల్లి పోసుకుంటేనే కూరలో పోసుకుంటారు ఎల్ల పోసుకుంటారా బాడుకావు పోసుకుంటే కావచ్చు నాకే కూరలో పోసుకుంటారు ఓ అత్తమ్మా నువ్వు బియ్యము ఎవరు బాధించినావు ఆంటీ వాళ్ళు సన్న బియ్యం కొట్టవే దుడ్డు బియ్యం పెడతారు కావచ్చు కాదు అత్తమ్మా ఏంటిది అంతేనా సార్ చెప్పడా అక్క గరింకోట వేసుకొని మా పేరు కప్పుకొని సాల కప్పుకొని వచ్చినావా సాలు చెప్పడానికి ఓ పొద్దుగా లేచి కాదు మామా నువ్వు రోజు పొద్దుగా లేచి కాదు మా బర్రెపాలు విండేది మామా నువ్వు బర్రెపాలు విండేది మామా మళ్ళొచ్చి నా పాలు విండేది మామా నువ్వు మళ్ళొచ్చి నా పాలే విండేది నా పాలే పాలు పోనీ మీ అమ్మ వల్ల నీకు అర్థం బర్రే దళిత బంధు ఓ మామా పొద్దుగా లేచి కాదు మామా నువ్వు రోజు పొద్దుగా లేచి కాదు మామా నాకు ఆసరయ్యేది మామా నువ్వు నాకు అసలు దేని పడతావు అక్కొంతులు కాసి పోయిలే అంతే మా మామ అంటే దేవుడు అనుకోవాలి ఇక మా అత్త మొత్తం గిట్టనే ఉండదు కాదమ్మా గిట్లా అత్త సేమ్ గిట్టాడు మా అత్త రోజు పొద్దు ఖర్చు కాదు మామా నువ్వు రోజు పొద్దు ఖర్చు కాదు మామా నువ్వు నాదే చూసేది మామా నువ్వు రోజు నాదే ఏంటిరా టీవీ సీరియల్ కూడా పోయా సీరియల్ అంతే ఏడు కాని భయ్య అచ్చి టీకాడ కూర్చోండి కొడలు గా సీరియల్ పెట్టే ఈ సీరియల్ పెట్టే
కోడల కోడల కొడుకు పిల్లమా అనండి కొడుకు పిల్లం కాకపోతే మంది పిల్లం అవుతుంది అది నాగపంచం ఆట కృష్ణ ముకుంద మురారాట ఈ సీరియల్ చూసేదాకా అట్లా కూర్చుండేది ఓ మామా నేను ఎడుతుంటే మంది నా సంవత్సరం అంతా నవ్వుతారు కాదు అత్త ఓ అత్త ఒక్కలన్నా గడుపుసల్ల ఎత్తులేరు కాదు అత్త సాయన్నా పోతులేరే అత్త తంసమన్నా పోతులేరే అవ్వా తంసపు పోయకున్నా అవ్వా చూడాలి బ్రాండ్స్ కలిపి పోయి చూడాలి ఓ మా వాడక ఎవరైనా చచ్చిపోతాను అయితే నేనైతే కేతీర్లో పట్టుకుపోయి పోసి వచ్చేది సాయ అయ్యో ఇంకా నీ కూడా నడుచుకుని వాగపోతు గాని మరి ఏం అనుకున్నాను అమ్మగారి కూడా అక్కడే కాదా నీ మంచిదాన్ని కాదా మంచిదాన్ని సూపర్ కోడలు ఇంట్లో పడ్డ కాల్చని ఏలువేటి సూపర్ ఉన్నారా ఎమ్మడి వాడు తీసి పెట్ట ఓ మాట ఇబ్బంది కాదా అనే దేవుడు అనుకోని మా లెక్క బొరో బొరో అమ్మగారి కూడా కడుపుల కట్టులో వెళ్ళాలి పుస్తకం ఇస్తా తీరు మాట తిండి పెట్టే మరి మాట మనకి ఎవరు చెప్పినట్టు ఎక్కించుకోవాలి ఏడున్నాడమ్మా అందుకని కట్టింది పట్ట కాలే కాలే అంటే మురికి కావాలి ఎవరు కూర్చోబెట్టి ఎక్కించి పట్టు ఏడుస్తున్నాడు ఆ రోజు కనుకనేమి ఎన్నుకున్న వాళ్ళ ముందు తిరిగి ముందు వెనుక తిరిగి కనుకనేమి మరి ఆ భార్య చేసి బంగారు పిసే పెట్టింది 4 ఇరుకల బియ్యం అసూట పోసి కనుకనేమి రాజు కనుకనే భార్య కాడికి వచ్చి ఒక్కసారి చివర మూతి పెట్టి బామా రుణబంధ మొత్తంగానేమో బామా అప్పుడు రాజు ఎప్పుడు పిలిచినాడు మళ్ళా గత గోవింద అన్నారమ్మా గోవింద గోవిందండే శివాన్ని తీసుకొని కనుక రాందారు కాట వేడి చెప్పుడు ఏర వచ్చిండు కాట వేడి ఏర వచ్చి 5 చుట్టూ ఒళ్ళంపులు తిరిగిండు గోవింద గోవింద పాటలు ప్రారంభించిండు మనవడి ఏమైనా ప్రారంభించి కనుకనేవి మరి కట్టించి కనుకనేవి శివాన్ని కనుక కాట మీద పెట్టింది అయ్యరాజు గంగపేట మీద స్నానం చేసి బాగా నీళ్ళు ఎప్పుడు పట్టుకురమ్మన్నరేవి ఆనాడు రాజు కనుకనేవి రాను గంగపేట ఏర వచ్చి భార్య పేరు తడిపెట్టి తాను చేస్తాడే అట్ట తడివేడి తానమైనా తన వల్ల తడిపెట్టి స్నానం చేసి బాణ నీళ్ళు పట్టుకొని కనుక రాను కనుక లేదు కట్టబేడి ఏర వచ్చింది బామా కొడుకు రాకపోయే అవ్వ కూడరు రాకపోయే బామ అప్పటికి ఇప్పటికి అందరు అవ్వలా భార్య చచ్చిపోతే భర్తదానం చేసుకుని లేదా భర్త చచ్చిపోతే భార్య దానం చేసుకుని లేదా బామ నీకు నీ కొడుకురాలు పోయే బామన్నాడు తన భర్తగా నీ శుభచేన మారాదు మరి 3 చుట్టూ తిరిగి 3 చిత్రాలు వేసి కనుక నేను తన అభిరానే బాండ పెట్టేసిండు మరి ఎప్పటికీ నా కొడుకు అత్త కనుక కొరవంట పెట్టపో దాని అనుకుంటే బాపకారు వాడు దోసకారు వాడే అవ్వ ఇంకా అప్పుడు గారాలు కనుకనే కొడుకుల చేత వాటి కనుకనే కొరవంట పెట్ట ఉన్నాడే అమ్మ ఇక కొడుకుల చేత వాటి కొరవంట కొడుకుల చేత వాటి కొరవంట పెట్టిన బరబర 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 బర కట్టం పడతా ఉన్నది ఆట అలా ఉంగరాపు ఎంటికాలు ఊసిపోతా ఉన్నాడేమో ఎంటిలాంటి రావు పిన్నాయి బరబర బరబర కట్టం అడుదండి కొడుకు శ్రీమంత రాజు బిడ్డ శ్రీవల్లి అంటే కాకి వేస్తాడు విజు ఎవరు నమ్మంటే అమ్మా అడవండి కనుకనేవి గందరి గారాది అప్పుడేమో తెలిసే పెద్దవాళ్ళు జనుడు అయ్యా ఇప్పటికీ అప్పటికి అన్నారయ్యా తలపాటి జిల్లాలో చూడ కూడా నాగే గంగపేటి పోదామని గంగా నా వేదిక నాకు వస్తా ఉండేవా గంగా నా వేదిక
తడిపెట్టి తాళం చేసి గంగదారి ఒడ్డు ఎక్కి పిల్లగాల తాళం మోసి అప్పటికిప్పటికన్నా రావా సత్యగా దుఃఖం కనుకనేమి మరి పేళ్ళ పెట్టంగా ఉండదా పేళ్ళ పెట్టే దుఃఖం కనుకనేమి దిప్పుడు గల్లం కాడ ఉండదాడు దిప్పుడు గల్లం కాడ దుఃఖం కనుకనేమి మరి అటువంటి కనుక కాట రేవులో ఉంది కాటగా దుఃఖం కనుకనేమి గంగ స్థానం కాడ ఉండదా దేవా ఎందుకంటే దేవుడు దుఃఖాన్ని తాడిపరిస్తాడు నీకు తాడిపరిస్తాడయ్యా ఒంటివే తడి వస్త్రం పొడి వస్త్రం అత్తని కట్టి భగవంతుని కనుక దుఃఖాన్ని తాడిపరిస్తాడు గట్ట భార్య పేరు తడిపెట్టి తానం చేసినాడు తడిపెట్టి తానం చేసి పిల్లలు ఎత్తుకొని కనుకనేమి రాని కనుకనేమి లోగిలో పెట్టి ఎప్పుడు ఏరవచ్చిండు లోగిలో పెట్టి ఏరవచ్చే వరకు భార్య లేని ఇల్లు గోలకొట్టం అయిపోయింది అమ్మో అందుకే అన్నదే గుళ్ళె దేవుడు ఉంటేనే గుడి శృంగారం మరి బల్లె పిల్లలు ఉంటే బడి శృంగారం అన్నారు భార్య భర్త ఉన్న రోజే ఇల్లు శృంగారం అన్నారు భార్య లేని ఇల్లు గోలకొట్టం అయిపోయింది అమ్మా బాబా నాయి బాబా నా భార్య ఎందుకు బంగారం ఎందుకే బామా రాజు కలకల కన్నీరు ఇస్తా మరి అటువంటి కనుకనేమి 3 వద్దుల నాడు కనుక పిట్ట పెట్టింది 5 వద్దుల నాడు కనుక పక్షి పెట్టింది మరి మనిషి పుసకడ అవుతాడు గాని దినాలు ఆగబోవు రోజులు ఆగబోవు మరి 9 వద్దుల నాడు పిట్ట పెట్టి కనుకనేమి 11 రోజులు కనుకనేమి నా భార్య పేరు పండుగ చేయాలి మనం నిన్నది మన నూకలు పెట్టింది అన్న ఉన్నారు మరి ఆ రోజు కనుకనేమి ఊళ్ళో ఉన్న లోకంతో చెప్పొచ్చింది అయ్యలారా ఊళ్ళో ఉన్న ప్రజలారా లోకులారా నా భార్య పేరు దినకరం చేస్తారా అయ్యా అచ్చి కనుకనేమి చెయ్యని పోవాలన్నదే అమ్మా పండుగలు ఎక్కడా భార్య మీద కలిగే పండుగ చేస్తామన్నాడా ఊళ్ళో వచ్చి కనుక అన్నం తినిపోతామున్నారే అమ్మ ఆనాడు కనుక పండుగ తెల్లారు ఎందుకోని ఆ రోజు భార్య పేరు పండుగ చేసింది మరి పండుగ తెల్లారు ఎందుకోని అంటే ఆ కొడుకు శ్రీమంత రాదు బిడ్డ శ్రీవల్లి కనుక అంటగా పిల్లలకి ఆరోగ్యం పెడతానే అవ్వా అందుకే అందరే మొయ్యిప్పుడు ఒకడైనా మోసాలు మూడైనా మూగోని నిర్మాణం మూగోళ్ళకి అనుకోండి అల్లిప్పుడు ఒకడైనా అర్థాలు మూడైనా ఆడివా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.